గాల్లో మేడలు కట్టేస్తాం. శివ ఇండియాలో తాను చేసే జాబ్ విసుకొచ్చి రిజైన్ చేసి లండన్లో ఒక పెద్ద మాల్లో సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్. గుండు సూది నుండి ఇంపోర్టెడ్ కార్ వరకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. ఇంతకుముందు సేల్స్ మ్యాన్గా ఎక్కడైనా పనిచేసావా? ఇంటర్వ్యూలో అడిగాడు బాస్. చేయలేదు. సరే, రేపు ఒక రోజు పని చేయి, నీ సేల్స్ని బట్టి చూద్దాం. తర్వాత రోజు పనిలో దిగాడు శివ. సాయంత్రం 6 గంటలకి బాస్ వచ్చాడు. ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి సేల్ చేశావు? సార్, కేవలం ఒక్కరు, బదిలిచ్చాడు శివ. ఒక్కరికేనా? నువ్వు గమనించావా? ఇక్కడ అందరూ కనీసం 40 నుండి 50 మందికి అమ్మకాలు జరుపుతారు. సరే, ఎంత ఖరీదైన సేల్ చేసావో చెప్పు. 8 కోట్లు, చెప్పాడు శివ. ఏమిటి? అదిరిపడ్డాడు బాస్. అంత ఖరీదైన వస్తువు ఏదమ్మావు? అడిగాడు. ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను. కేవలం గరె ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే అన్నాడు బాస్. పూర్తిగా వినండి. తర్వాత ఆ గేలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగి దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు. దానికన్నా ఒక బోట్లో వెళ్తూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని, మంచి చేపలు సులభంగా పట్టవచ్చని ఒప్పించి బోట్ స్టోర్స్లో ఒక స్కూనర్ బోట్ డబుల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువని ఆ బోట్ని తీసుకుపోలేదని చెప్పాడు. అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త డీలక్స్ బ్లేజర్ కొనిపించాను. తర్వాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన 6 స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంట్, దానిలో ఉండటానికి కావలసిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను. బాస్ ఆశ్చర్యంతో అడిగాడు. ఇవన్నీ కేవలం ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా? లేదు సార్, బదిలిచ్చాడు శివ. మరి? అన్నాడు బాస్. ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు. తలనొప్పి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా బాగా తగ్గించుకోవచ్చని ఒప్పించాను. అరే యార్, ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి? అడిగాడు బాస్. ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసేవాడిని సార్. టీచర్కి సేల్స్కి ఏంటి సంబంధం? అడిగాడు బాస్. ఏబీసీడీలు నేర్పమని వస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐఐటి, సివిల్స్, నీట్ ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం. ఫీజులో 5,000 రాయితీ ఇస్తామని చెప్పి చేర్చుకునేవాళ్ళం. చేరాక దోబీకి 5,000, పాకెట్ మనీకి 10,000, పుస్తకాలకి 20,000, మెటీరియల్ 20,000, ఫోన్ కార్డుకు 3,000, ఇలా మా ప్రభుత్వ పన్నుల మించి పిండేసేవాళ్ళం, చెప్పాడు శివ. బిత్తరపోయిన బాస్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను, ఇంకా మన సేల్స్ మ్యాన్స్ని పెంచుదాం అని అతనికి రెట్టింపు జీతం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నాడు.